అనంతపురం జిల్లా కుందుర్పి పోలీస్ స్టేషన్లలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు సమావేశాన్ని నిర్వహించారు. అందరూ సంయమనంతో ఉంటూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలలో గెలుపోటములు సహజమని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలను పాటించాలని, ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన తెలియజేశారు. ఇక జిల్లా అంతటా 144 సెక్షన్ 30 పోలీస్ యాక్టులను అమలులో ఉంటాయని అన్నారు డీఎస్పీ. ఇక పోలీసుల ముందస్తు అనుమతి లేని ఎలాంటి ర్యాలీలు సమావేశాలను నిర్వహించరాదని అన్నారు. బాణసంచ కాల్చడం నిషేధమని అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం గెలిచిన వారు కానీ ఓడిన వారు కానీ కవ్వింపు చర్యలకు రెచ్చగొట్టడాలకు పాల్పడరాదని అన్నారు. దృష్టికి వస్తే మన మండలంలో అందరి నాయకులు, అన్ని పార్టీ నాయకులు మా పోలీసులు సహకరించినప్పటికీ అడపాదడప అక్కడక్కడ అల్లర్లు గొడవలు జరిగినా వాటిని అందరూ కూడా కార్యకర్తలు సర్దుబాటు చేసుకొని మరీ కలిసిపోయే మంచి వాతావరణంలో మనకు వచ్చింది. అదొక మంచి శుభపరిమాణం. మనకి ఒక ఘట్టం అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. మనకి ఇంకో ఘట్టం ఏమంటే మైండ్ కౌంటింగ్, ఎలక్షన్ కౌంటింగ్. సో వీటందరినీ కౌంటింగ్ దృష్టిలో పెట్టుకొని మనం న్యూస్లో అయితేనేమి, పేపర్లో అయితేనేమి కొన్ని సూచనలు మనం చూస్తూ ఉన్నాం. మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో 144 సెక్షన్ను అమలు చేయడం జరిగింది. ఈ నెల 6వ తారీఖు వరకు మన జిల్లాలో 144 సెక్షన్ ఉంటుంది. దాని 144 సెక్షన్ అంటే మీ అందరికీ అర్థమే ఉంటుంది. ఎక్కడ కూడా కౌంటింగ్ రోజు నుంచి 6వ తారీఖు వరకు ఎక్కడ నలుగురు కంటే ఎక్కువ గుంపులుగా ఉండడానికి వీలు లేదు అనేది 144 సెక్షన్. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ అనేది కూడా అమల్లో ఉంది.